నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో భౌగోళిక స్థితిగతులు, పరిసరాలను, రిసెప్షన్ గదిని పరిశీలించి స్టేషన్ పరిధిలో ఉన్న నేర చరిత్ర, శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించారు. అలాగే చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్టులు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని, క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అలాగే విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలని, చైన్ స్నాచింగ్ నియంత్రణకు గస్తీలు పెంచాలన్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంకా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.